నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో తలెత్తిన సమస్య కారణంగా విమానాశ్రయ, ఆరోగ్య, అత్యవసర, బ్యాంకింగ్, ఐటీ సేవలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్టాప్, పీసీ స్క్రీన్లపై ఈ ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. విండోస్లో తలెత్తిన ఈ సమస్య భారత్లో కూడా ప్రభావం చూపింది. ప్రభుత్వ, బ్యాంకులు తదితర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. విమాన సర్వీసులు, అత్యవసర సేవలు, ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికాలో ఫ్రంటియర్ లైన్స్ సంస్థ కొన్ని విమానాలు రద్దు చేసింది. ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్టుల్లో కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఆకాశ ఎయిర్లైన్స్ ప్రకటించింది. సర్వీస్ ప్రొవైడర్తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్, చెక్ ఇన్ వంటి ఆన్లైన్ సేవలు ప్రభావితం కాగా మాన్యువల్ చెకింగ్స్ చేస్తున్నట్లు స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు తెలిపాయి. సమస్యపై ఉపశమన చర్యలు తీసుకుంటున్నామని, తమ సేవల్లో నిరంతర మెరుగుదలను చూస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఎక్స్లో ప్రకటన విడుదల చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా వరద పెరుగుతుండగా 3,50,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి వదులుతున్నారు. తాళ్లపూడి మండలంలో కొవ్వాడ కాలువ ఉధృతికి వరి పొలాలు నీట మునిగాయి. తణుకు మండలం దువ్వ వద్ద వయ్యేరు కాలువ ఉధృతికి అక్విడెక్ట్ వద్ద నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. కాలువ గట్టుని ఆనుకొని ఉన్న ఇళ్లు, పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద పోటెత్తింది. 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోనసీమ జిల్లాలో జనజీవనం స్తంభించింది. పలు లంక గ్రామాల్లో రోడ్లు కోతకు గురవడంతో ప్రజలు నావల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి నదీపాయల్లోనూ నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో లంక గ్రామాల మధ్య రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోనూ 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భోగాపురంలో ఉదయం కురిసిన వర్షానికి కౌలవాడ వద్ద విమానాశ్రయ ప్రహరీ గోడ కూలిపోయింది. విమానాశ్రయ పరివాహ ప్రాంతంలోని వరద నీరు జమ్మయ్యపేట, కౌలవాడ ప్రాంతాల్లోని పొలాలను ముంచెత్తింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్టుకు గండిపడటం ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండల వాసుల పాలిట శాపంగా మారింది. ఒక్కసారిగా వచ్చిపడిన వరద ఓళ్లను ముంచెత్తి తీవ్ర నష్టం మిగిల్చింది. వరద ప్రవాహంలో ఇళ్లలోని సామాన్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వందలాది ఎకరాల్లో నాట్లు వేసిన వరి పంట నామరూపాలు లేకుండా పోయింది. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్ల వేర్లతో సహా లేచి కొట్టుకుపోయాయి. మీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. అధికారులు వరద గురించి అప్రమత్తం చేసినా సామాన్లు తీసుకునే సమయం లేకపోవడంతో పలువురు లక్షల్లో నష్టపోయారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి బాధితులకు భరోసా కల్పించారు. ఎస్పీ ప్రతాప్, శివకిషోర్, ఐటీడీఏ పీఓ సూర్యతేజతో కలిసి ముంపు గ్రామాల్లో పర్యటించారు. వరద సహాయక కేంద్రాలకు రావాలంటూ బాధితులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి అధికారి వరద తగ్గే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు, పోటెత్తిన వరదలకు ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏపీలో వర్షాలు, వరదల పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించగా 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు జిల్లాల్లో పరిస్థితులను వివరించారు. ప్రజలను అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఏపీలో 31% అదనంగా వర్షపాతం నమోదైనట్టు తెలిపిన అధికారులు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయని వివరించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం చెప్పారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల బలహీనపడిన గోదావరి కట్టలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. జలవనరులు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, వరద మాన్యువల్ను పాటించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తుండగా జయశంకర్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. మహదేవపూర్, కాళేశ్వరం మార్గంలో ఎడపల్లి వాగు ఉప్పొంగి లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కేశవాపూర్ సమీపంలో పెద్దవాగు ఉధృతికి లో లెవెల్ వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండగా కాటారం, మేడారం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరుకొంట, గుండ్రాత్పల్లి మధ్య వాగు ఉధృతిలో బొలేరో వాహనం కొట్టుకుపోయింది. గ్రామస్తుల సాయంతో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. నిన్న
నిన్న 20 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఈ మధ్యాహ్నానికి 26.3 అడుగులకు చేరుకుంది. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 59,330 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తోంది. దక్షిణ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ వాయుగుండం రేపు ఉదయం పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ఒకసారి తీరం దాటిన తర్వాత బలహీనపడనున్న వాయుగుండం ఒడిషా, ఛత్తీస్గఢ్ మీదుగా ముందుకెళ్తుందని తెలిపింది. ఈ ప్రభావంతో మరో 3 రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. బలమైన ఈదురు గాలులతో సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. ఈ హెచ్చరికలతో కళింగపట్నం, విశాఖ, కాకినాడ, గంగవరం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో నిన్నటి నుంచి కుకునూరు, పోలవరంలో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. చింతలపూడి 18, పూసపాటిరేగ 16, తాడేపల్లిగూడెం 13, కొయ్యలగూడెం 12, తణుకు 11, రణస్థలం, విశాఖల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. తెలంగాణలో నిన్నటి నుంచి ఈ ఉదయానికి భూపాలపల్లి జిల్లా పెద్దంపేటలో 20 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదవగా మంచిర్యాల జిల్లా దేవులవాడ 17, ఆసిఫాబాద్ జిల్లా జాంబుగలో 16, పెద్దపల్లి జిల్లా మంథని 12.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట 12.4, నిర్మల్ జిల్లా కడ్డం, పెద్దూరు 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 3 ఏళ్లలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్ని పటిష్టపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని రేవంత్ చెప్పారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్పై ఆర్కిటెక్టులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమావేశమైన రేవంత్ రెడ్డి సమీకృత గురుకుల పాఠశాలల మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చించారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణా సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ నిధులు సహా సిఎస్ఐఆర్ ఫండ్స్తో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అంగన్వాడీలలో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్ని నియమించాలన్న సీఎం 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళిక సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ తీరు చారానా కోడికి బారానా మసాలా అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రుణమాఫీ ప్రక్రియపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రుణమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని ఆరోపించారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేవారు లేరని, రైతులు గోడు చెప్పుకుందామంటే వినేవారు లేరని అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకు సంబరాలని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రైతులను మాయ చేస్తున్నారని భారాస ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, వివేకానంద గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్ల అబద్ధాలు చూసి గోబెల్స్ బతికి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై సీఐడీ వివరాలు సేకరిస్తోంది. ఈ విచారణలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ, డిస్టిలరీల పూర్వ కమిషనర్ వాసుదేవరెడ్డి వ్యవహారంపై కీలక అంశాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషనర్లకు ఫైళ్లు పంపకుండానే నిర్ణయాలు తీసుకునేలా వాసుదేవరెడ్డికి అప్పటి జగన్ ప్రభుత్వం అధికారాలు ఇచ్చినట్లు తేలింది. ఉన్నతాధికారులను బదిలీ చేయించగలనని వాసుదేవరెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా మద్యం కొనుగోళ్లలో వాసుదేవరెడ్డి అక్రమాలు అంచనాకు అందటం లేదని అధికారులు అంటున్నారు. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీ వ్యాపారంలోకి వాసుదేవరెడ్డి చొరబడ్డారని, కొన్ని మద్యం బ్రాండ్లు రాత్రికి రాత్రే తప్పించినట్లు గుర్తించారు. తక్కువ రేటు మద్యం బ్రాండ్లను తగ్గించేసినట్టు సిఐడి తేల్చింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు మద్యం బ్రాండ్లు 32 అందుబాటులో ఉంటే వాటిని 2కి తగ్గించినట్టు గుర్తించింది. కొన్ని ప్రీమియం బ్రాండ్ల పేర్ల తరహాలో పేర్లు పెట్టి జే బ్రాండ్ల మద్యం ఉత్పత్తి, విక్రయాలు చేసినట్టు సిఐడి అధికారులు తేల్చారు. ఏపీలో మొత్తం 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్లు సిఐడి గుర్తించింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సాగించిన అరాచకాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్కు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి హితవు పలికారు. ప్రధానికి లేఖ రాసే ముందు వైసీపీ పాలనలో ప్రజలు పడ్డ ఇబ్బందులు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అప్పుడు కనీసం స్పందన కూడా కరువైందన్నారు. ప్రధానికి లేఖ రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరించలేదన్న మాజీ మంత్రి పేర్ని నాని, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణలను పురంధేశ్వరి తప్పుపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు మొదలవనున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ సూచించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను ట్యాగ్ చేసిన డీజీపీ పోలీసు వ్యక్తి డీపీ ఉన్న నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు కేసులో ఇరుక్కున్నారని చెప్పి డబ్బులు పంపిస్తే ఎఫ్ఐఆర్ లేకుండా సెటిల్ చేసుకోవచ్చని చెబుతున్నారని డీజీపీ వివరించారు. ఇలాంటి వాటిని నమ్మకూడదని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. అలాగే పొరపాటున సైబర్ నేరం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో తండ్రి కూతురు బంధంపై అసభ్య వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు డ్రగ్స్ కేసు నమోదు చేశారు. అతను మాదక ద్రవ్యాలను సేవించినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. తండ్రి కూతురు బంధంపై వ్యాఖ్యల కేసులో రిమాండ్కు తరలించే ముందు వైద్య పరీక్షలు చేయించినప్పుడు అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రణీత్పై ఇప్పటికే 67B ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మరోపక్క అతడిని 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై నిర్ణయం రావాల్సి ఉంది.